నమస్తే, వెల్కమ్ టు యూఏటీవీ. పహల్గామ్ ఉగ్రదాడి చిత్రాలు చూసి దేశంలోని ప్రతి పౌరుడి రక్తం మరుగుతోందన్న విషయం తనకు అర్థమవుతోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. బాధిత కుటుంబాలకు తగిన న్యాయం జరుగుతుందని మోడీ తెలిపారు. వారి కుటుంబాలకు న్యాయం చేసే పూచి తనదని, పర్యాటకులపై దాడికి పాల్పడ్డవారికి, దాడి వెనుక సూత్రధారులకు అత్యంత కఠిన శిక్ష అమలు చేస్తామని హామీ ఇచ్చారు. మన్ కీ బాత్ 120వ ఎపిసోడ్లో ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించి విచారాన్ని వ్యక్తం చేసిన ప్రధాని, దేశ ప్రజలందరి హృదయాలను ఉగ్రదాడి తీవ్రంగా బాధించిందని చెప్పారు. ఈ దాడిలో తమ వారిని కోల్పోయిన బాధితుల ఆవేదనను రాష్ట్రాలకు, భాషలకు అతీతంగా దేశంలోని ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్నారని, ఈ క్రూర దాడిని ముక్త కంఠంతో నిరసిస్తున్నారని వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్లో శాంతియుత వాతావరణం నెలకొంటుందని అన్నారు. పాఠశాలలు, కళాశాలలు తెరుచుకుంటున్నాయి. మునుపెన్నడూ లేని విధంగా నిర్మాణ పనులు ఊపందుకున్నాయి. ప్రజాస్వామ్యంలో బలోపేతమై పర్యాటకుల సంఖ్య రికార్డు స్థాయిలో పెరుగుతోంది. ప్రజల ఆదాయం పెరుగుతోందన్నారు. యువతకు కొత్త అవకాశాలు లభిస్తున్నాయి. దేశ శత్రువులకు, కశ్మీర్ శత్రువులకు ఇదంతా నచ్చట్లేదు. వారు దీన్ని చూసి ఓర్వలేకపోతున్నారని మోడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే ఇంత పెద్ద కుట్రకు తెగబడ్డారని ప్రధాని మోడీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించే వారి పిరికితనానికి ఈ దాడే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఉగ్రవాదంపై మనం జరుపుతున్న పోరులో దేశ ప్రజల ఐక్యమత్యం, 140 కోట్ల భారతీయుల సంఘీభావమే మనకున్న అతిపెద్ద బలమన్నారు. ఉగ్రవాదంపై మన నిర్ణయాత్మక పోరాటానికి ఈ ఐక్యతే ఆధారమని మోడీ పేర్కొన్నారు. ఈ సమయంలో ఓ దేశంగా మనమందరం బలమైన సంకల్ప శక్తిని ప్రదర్శించాలని మోడీ పిలుపునిచ్చారు. ఈ ఉగ్రదాడి తర్వాతే దేశ ప్రజలందరూ ముక్తకంఠంతో మాట్లాడటాన్ని ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోందని మోడీ చెప్పారు. వివిధ దేశాల నేతలు తనకు ఫోన్ చేసి మాట్లాడారని, లేఖలు రాశారని, సందేశాలు పంపారని తెలిపారు. అందరూ ఈ నీచమైన దాడిని ఖండిస్తున్నారని, బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారని ప్రధాని మోడీ వెల్లడించారు.